యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో స్వాగతం చెబుతూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు మళ్ళీ ఫిక్స్డ్ ఐటమ్ అలాగే సూపర్ నెట్ శారీస్తో మీ ముందుకు వచ్చానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను కట్టుకున్న చీర లాంటి ఇదే ప్రింట్లు కలర్ వేరియేషన్లో ఈ మోడల్లో చాలామంది ఈ చీర చాలాసార్లు అడిగారు నన్ను. ఇంత పెద్ద బార్డర్ కాదు కానీ ఇలాంటి చీరలు కొన్ని ఇలాంటి కలర్ బ్లాక్లో తెచ్చాను అంటే వచ్చాయి. అవి పెద్ద వీడియోలు చేద్దామండి, చేశాక ఇస్తాను. ఈలోపు మీకు చందేరి మంగళగిరి క్రష్ పట్టులో క్రష్ అది సూపర్ నెట్లు అలాగే ఆల్ మిక్స్ ఐటెంతో మేము ముందుకు వచ్చాను. ఓకేనా? ఇది ఫస్ట్ మీకు చందేరి బిగ్ బార్డర్ శారీ అండి. ఇది బిగ్ బార్డరు, ఇది చాలా మంచి కలరు, పికాక్ గ్రీను. ఇదే కలరు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ ఇదే, ఈ కలరు ప్లెయిన్ బ్లౌజ్ అన్నమాట. అది బాగుంది కదా. ఇదండి చందేరి బిగ్ బార్డర్ శారీ. ఓకే, ఇది ఒకటి ఉంది, అవైలబుల్గా ఉంది. అలాగే చందేరిలో చిన్న బార్డరు, ఇది ఏదైతే ఇది ఎల్లో వచ్చిందో అదే బార్డరు బ్లౌజ్ వస్తుంది. చందేరి చిన్న బార్డర్లు ఇవి. ఇది కూడా రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా గ్రీను, ఇది కూడా రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇవి చందేరి చిన్న బార్డర్లు. అలాగే నా దగ్గర ఎవరన్నా చీరలు కొనుక్కున్నప్పుడు సపోజ్ ఇలా చూపించేటప్పుడు ఇక్కడ ఇలా గ్రే కదా, ఇది కొంచెం ఇది గ్రే కరెక్ట్గా బయట ఎలా ఉందో లోపల అలాగే ఉంది. కొన్ని చీరలు ఏం చేస్తాయంటే సపోజ్ ఈ కలర్ ఉందనుకోండి, ఇది కొంచెం లైట్ కలరు అక్కడ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఆ సపోటా కలర్ అనుకుని బుక్ చేసుకున్నాక ఇంటికి వచ్చాక కొంచెం షేడ్ బాగోలేదంటే కస్టమర్ రిటర్న్ చేస్తానని అడుగుతున్నారు. నేను ఎన్ని రకాలుగా వారికి చెప్పి చూసినా అసలు ఆ రాత్రి 11:30కి మెసేజ్లు అండి. సరే ప్రాబ్లము కలర్ డిఫరెన్స్ ఉందని రిప్లై ఇస్తే కంటిన్యూ ఆర్గ్యూ చేశారు నాతో. నేను చూపించిన చీరల్లో ఒకటే కాటన్ చీర ఉందండి, అది టిష్యూ కోట తర్వాత చెప్పని సేమ్ ఇదే చీరతో వీడియో అనుకుంటుంది చేశాను. చేసి చెప్తే ఇంకా ఇవాళ నేను నిద్ర లేగలేదండి. నిద్ర లేకపోతే నేను వాయిస్ మెసేజ్లు పెట్టినవన్నీ మళ్ళీ నాకు రిప్లై పెడుతున్నారు. అంటే పొద్దున్నే మైండ్ ఫ్రెష్గా లేగాలనుకుంటాము. ఎవరికి ఉండి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరో ఖాళీగా ఉండట్లేదు. మీరు అడగొచ్చు, అడగటంలో తప్పులేదు, నా తప్పులేదు. నేను డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ చేస్తానని చెప్పా. కలర్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది అటు ఇటుగా అన్న. దానికి మీకు ఒకవేళ నిజంగా నా డైలీ కస్టమర్ ఎప్పటి నుంచో నన్ను ఫాలో అయ్యేవారు అనుకోండి, దాన్ని కూడా అడగొచ్చు. దాని పద్ధతి ఎలా ఉంటుందంటే, మేడం గారు మేము ఈ రంగు అనుకుని బుక్ చేసామండి, చాలా కలర్ వేరియేషన్ ఉందండి, కొంచెం ఏమన్నా మార్చి పెడతారా అన్నారనుకోండి, నేను ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. మేము ఈ చీర అడిగితే మీరు ఈ చీర పంపారు, నేను రిటర్న్ చేసేస్తాను అని మీరు నిర్ణయం తీసేసుకుంటే ఎవరికి రిటర్న్ చేసేస్తారు? ఎవరింటికి రిటర్న్ చేసేస్తారు నా పర్మిషన్ లేకుండా? అందువల్ల మీలాంటి కస్టమర్ నాకు లేకపోయినా నో ప్రాబ్లం అండి. అందుకు రాత్రి నేను ఎన్ని విధాలుగా చెప్పి చూసినా మళ్ళీ అదే కంటిన్యూషను మాట్లాడారు. ఇంకా లాస్ట్లో నేను ఇంక పెట్టేసి నాదైతే తప్పులేదమ్మా అని చెప్పాను. నేను నిద్ర లెగిసేటప్పటికి మళ్ళీ నా వాయిస్ మెసేజ్లు అన్నీ నాకు రిప్లై పెట్టారు. అంటే ఏంటి దాని అర్థం? గొడవ పెట్టుకోవడానికే కదా. అందువల్ల నెంబరు బ్లాక్ చేశాను. ఏ నెంబర్ నుంచి వచ్చినా నేను నెంబర్ ఎత్తను కాబట్టి నాకు వాళ్ళు ఎంత మంచి కస్టమర్ అయినా సరే నెంబర్ బ్లాక్ చేసేస్తానండి. నా పద్ధతి అది. ఎందుకంటే నేను 99% నేను తప్పు చేయను. ఈ చీర చూపించానండి, సపోజు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది, అక్కడ లైటింగ్ కనిపిస్తుంది, బయట చూస్తే కొంచెం డల్ అనిపిస్తుంది. దానికి దీనికి మీరు కొద్దిగా సర్దుకుని మనస్తత్వం లేకపోతే చాలా కష్టం. నాకు అలాంటి కస్టమర్ నాకు అవసరం లేదు అని తెలియజేస్తూ రాత్రి డిస్టర్బ్గా పడుకున్నాను. పొద్దున్న లెగిసేటప్పటికి నా మెసేజ్లు అన్నీ నాకు ఫార్వర్డ్ చేసేసి ఉన్నాయి. ఇంక నేను అవన్నీ తీసేసి ఇంక నెంబరు బ్లాక్ చేసి పడేసాను. నేను లేకపోతే వాళ్ళకి చీర దొరకకపోదు, వాళ్ళు లేకపోతే నాకు కస్టమర్ దొరకకపోదు కదా. కానీ బాండింగ్ ఎలా ఉండాలి అంటే కొంచెం నేనైనా వారైనా రిక్వెస్ట్ మైండ్తో ఉండాలి.
విసిగిస్తే నేను ఎంత చెప్పినా కూడా అలాగే ఫాలో అయితే వారు నాకు అవసరం లేదనుకున్నాను, నెంబర్ బ్లాక్ చేసుకున్నాను. ఓకే, ఇది ఇలాగా శారీ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు చెప్పరండి. ఏదో రకంగా బొట్టలో వేసేసుకునో 4 సొలుకౌరులు చెప్పేసో లేకపోతే అలాగే మేడం అని పుచ్చేసుకునో చేసేయచ్చు. నేను అలా చేయను. నేను ఇది బిజినెస్సా ఇది ఇదా అని నాది రూలే. నేను రూల్గా ఉంటాను, ఇంక రూలే అంతే. నేను అలాగే ఉంటాను. అవతల వాళ్ళు ఉంటే నన్ను ఫాలో అవుతారు, లేకపోతే వాళ్ళు పనులు చేసుకుంటారు అంతే. ఓకే, అది విషయం చెప్పాలనుకున్నాను. మీడియా ముఖంగా తెలిస్తే కొంచెం, సపోజ్ నేను చీర చూపించాను, మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. ఎవరు కొనమన్నారు? మిమ్మల్ని బలవంతం చేయలేదు కదా నేను. మీరు కొనకపోతే నాకు అవ్వదు అని నేనేం చెప్పలేదే. అందుకని ఆ 1-2 సార్లు ఆలోచించుకుని కొంచెం అటు ఇటుగా ఉంటాయి పర్వాలేదు అనుకుని, బాగా శాదస్తం ఉండి విపరీతమైన శాదస్తం ఉంటే మానేయండి కొనుక్కోవటం. ఒక్క చీరతో జీవితం ఏమో అయిపోదండి. 1 కేజీ మాంసం తెచ్చుకుంటే 300 ఇలా తింటాం, అలా పడేస్తాం, అయిపోయింది. తిన్న 4 దిగిన కాసేపే ఎంజాయ్మెంట్. ఈ చీర 4 సంవత్సరాలు కట్టుకుంటావు నువ్వు. అందుకని ఆలోచించుకుని మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి అని తెలియచేసుకుంటూ, అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నేనైతే చీరల విషయంలో అయితే నేను ఎట్టి పరిస్థితిలో నేను తప్పు చేయను. నిద్దట్లో అయినా సరే చెప్తే పలానా చీరని నేను చెప్పగలుగుతానండి. అంత గ్రిప్ నాకు చీరల పైన ఉంది. అదే నేను బల్లగుద్ది మరీ 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 మీకు చెప్తున్నాను. ఓకే, నచ్చితే ఆర్డర్ చేసుకోండి, లేదంటే లేదు. నేను సరదాగా వీడియోలు చేసుకుంటాను అంతే. ఓకే, ఇది మంగళగిరి పట్టు టిష్యూ, ఇది ఏంటంటారు, క్రష్ పట్టు అండి. ఇలా ఉంటుంది. ఐరన్ చేస్తే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇదే బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. దాంట్లో 4 కలర్స్ ఉన్నాయి. ఇదే బార్డర్ ఉందో అదే కలర్. ఇప్పుడు ఇది ఇక్కడ అక్కడ లైట్గా కనిపిస్తుంది, బయట కొంచెం బ్రౌన్గా ఉంది. అలా తేడాలు ఉంటాయి కొద్ది కొద్దిగా. నేను అక్కడికి 10 సార్లు చెప్పే వీడియోలు చేస్తున్నాను. నన్ను అంత ఆర్గ్యూ చేసి కస్టమర్ నాకు అక్కర్లేదండి. ఏదో నేను తప్పు చేసినట్టు నన్ను బ్లేమ్ చేయటం నాకు నచ్చలే. ఓకే, ఇందులో నా తప్పే అయ్యి ఉండొచ్చు, అయినా సరే నేను ఒప్పుకోను. అది ఇవి మంగళగిరి పట్లు, అవి అవైలబుల్గా ఉన్నాయి. చందేరి చిన్న బార్డర్ చీరలో ఇదొకటి అవైలబుల్ ఉందండి. ఇది ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది, చందేరి చిన్న బార్డర్. ఓకే, ఇది జూట్ అండి, జూట్ శారీ. ముంగ కోట అని, జూట్ అని, అలా రకరకాల పేర్లతోటి ఈ చీరలు వచ్చినాయి. ఇవి కాస్ట్ ఉంటాయండి, మరి తక్కువ రేట్ అయితే ఏముండవు. ఇలా ఉంటుంది. కింద పైన గోల్డ్ బార్డర్ వచ్చి గ్రే కలర్ ప్రింట్తో, ఇదిగోండి ఇది పళ్ళు, ఇదే కలంకారీ డిజైన్, ఇది బ్లౌజ్ అండి. అట్లా ఉంది శారీ. ఓకే, అందుకని నేను వివరంగా చెప్తాను. నచ్చిన వాళ్ళే ఫాలో అవ్వండి. కొంచెం కలర్ అటు ఇటు ఉంటే అడ్జస్ట్ అవుతే అవ్వండి, లేదంటే వదిలిపెట్టేయండి. కొంచెం తేడా లేకుండా ఎలా ఉంటాయండి. ఇప్పుడు మీరు మామూలుగా ఫోటో తీసుకునేటప్పుడు ఈ మామూలుగా ఉంటే వేరేగా ఉంటారు. అదే ఫోటో తీస్తే అందంగా కనిపించేస్తారు, అక్కడ అందం లేకపోయినా సరే. ఫోటోల్లో కొన్ని టెక్నికల్ పెట్టేసి ఫోటోలు తీసుకుని దాన్ని ఎడిటింగ్లు చేసుకుని పెట్టేసుకుంటారు ఫోటోలు అందగాళ్ళలాగా. అదేం అందం కాదు కదా. నేను ఎలా ఉన్నానో జిడ్డు మొఖంతో అలాగే ఉంటానండి. నేనేమి రెడీ అయిపోయి మేకప్లు వేసుకుని వీటికి కలరు సెల్ వాడటం కూడా నాకు నిజంగా చెప్పాలంటే సెల్లో ఆప్షన్లు కూడా ఏమీ తెలియవండి. ఎలా ఉన్న సెల్ అలాగే దాన్ని కొంచెం బ్రైట్నెస్ చేసుకోవచ్చా, తగ్గించవచ్చా, కలర్ ఆప్షన్ చేసుకోవచ్చా, అవి కూడా నాకు చేతనవ్వవు. నేను వీడియో చేసుకోవటం ఒకటే వచ్చు నాకు. ఇలాగ ఇది రెడీ అవటం రాదు, జిడ్డు మొఖం. ఇక బయటికి వెళ్ళి వచ్చాను అదే ఫేస్తో కనీసం ఫేస్ వాష్ చేసుకుని కొంత పౌడర్ రాసుకుని కూడా మీ ముందుకు రాలే. నేను ఎలా ఉన్నానో అలాగే వచ్చేయటం నాకు అలవాటు. నాకు మేకప్లు అలా నచ్చదు, ఇష్టం లేదు అంతే. నచ్చడం అంటే ఎవరిష్టం వాళ్ళది. నాకు మేకప్లు వేసుకుని నచ్చదు. నేను ఎలా ఉంటానో అలాగే వచ్చేస్తాను మీ ముందుకి. ఇక్కడ కావాల్సింది నేను కాదు కదా, మీకు కావాల్సిన చీర కదా. ఇది బార్డర్ అండి. ఈ చీర ఎప్పటి నుంచో మీకు చూపిస్తున్నాను. ఇదైతే మీకు మొన్న డిస్కౌంట్ అని చెప్పాను, కానీ చాలా చీరల వల్ల వాళ్ళు ఏ చీర ఎవరు అడుగుతున్నారో కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి ఈ మధ్యన. బాగా జనాలు కొత్త వారు ఎక్కువైపోయారు. పాత వారు అయితే నెంబర్లు ఫీడ్ చేసి ఉంటాను, గబగబగబా అర్థమైపోతుంది నాకు.
ఈ మంగళగిరి పట్టు చీర నేను ఎవరో ఫోటో పెట్టి అడిగారు, ఫోటో పెట్టరా మేడం ఒకసారి అన్నారు. పెట్టనండి, ఇదిగోండి ఇలా ఉంటుంది చీర. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ కలర్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఈ బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకేనా? అలాగే ఇది టిష్యూ కాటన్ చీర అండి. ఇది సింగిల్ పీస్ ఉంది. అలాగే ఇది చందేరి శారీ అండి, సింగిల్ పీసే ఉంది. ఇది కూడా ఇవి మాత్రం సింగిల్ కాదు, 2 చీరలు ఉన్నాయంటే. ఇవి మాత్రం చాలా బాగుంది చీర. నేనే నాకు ఆన్లైన్ చూసుకుని తెప్పించుకుని చీరలు అండి ఇవి. ఇది బ్లౌజ్ వస్తుంది, శారీ అంతా అలా ఉంటుంది. ఇది బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుంది చూసారా చీర ఇది. అందుకని మరీ చెప్తున్నాను. ఏదో నా తప్పున్నట్టు మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను, అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను చీరల విషయంలో. ఇంకా ఆర్గ్యుమెంట్లు ఎందుకు వాళ్ళతోటి అని రిక్వెస్ట్ ఉండాలండి. నాకైనా ఉండాలి, వారికైనా ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్ముకునే వాళ్ళే ఉండాలి తగ్గి, మేము కొనుక్కునే వాళ్ళం కదా అనుకుంటున్నారు. నట్టం లేదు. ఓకే, నాకేం నట్టం లేదు. నా చీర ఎవరు కట్టుకునే అదృష్టం ఉంటే వాళ్ళే వస్తారు నా దగ్గరికి. అంత తగ్గిపోయి యూట్యూబ్లో ఉన్నంత మాత్రాన చీప్గా చూడక్కర్లేదండి. ఓకే, కొంతమందికి టైంపాస్ చేసుకుంటారు, కొంతమంది దీని మీదే బతుకుతారు, కొంతమందికి ఒక ఫ్యాషన్, చీరలు అంటే ఇష్టం ఉంటుంది, చేసుకుంటాం వీడియోలు అంతవరకే. నచ్చితే కొనుక్కోవటం, లేకపోతే వదిలిపెట్టేయటం. ఇది మాత్రం 1-10 సార్లు చూస్తాను. అది మొన్న డిస్కౌంట్ చెప్పానండి. ఆ చీర, ఆ సింగిల్ పీస్ అది ఒకటే ఉంది. ఇది కూడా డిస్కౌంట్లో చెప్పాను, ఇది కూడా డిస్కౌంట్లో చెప్పాను. ఇవి 3 చీరలు ఉన్నాయి అంతే. ఇంకా సూపర్ నెట్ శారీస్ ఇవైతే డిస్కౌంట్ లేవు. ఇది అద్దాలు ఉంటాయండి చీరలు. మొన్న ఊరికే ఒక 5% డిస్కౌంట్ అన్నాను, కానీ ఇప్పుడు ఆ 5% కూడా ఇవ్వను. ఎందుకంటే ఇవి మళ్ళీ నేను తయారు చేయించలేను. ఎవరికి కాలితే వాళ్ళకి వస్తాయి. ఏమన్నా పాసిపోతాయి ఏంటండి, ఇవాళ కాకపోతే రేపు అమ్ముకోవచ్చు. ఓకే, అది ఒక మనిషి. ఇంకో విషయం చెప్తున్నాను, నా కస్టమర్లు ఎవరన్నా చీరలు కొనుక్కున్న వారికి, ఒకవేళ మీకు చీర అందలేదు, ఏదన్నా కంప్లైంట్ ఉందనుకోండి, మధ్యాహ్నం 2 తర్వాత 3ంటికి మెసేజ్ చేయండి. మీరు ఎలుగొచ్చేటప్పటికి మీరు పొద్దున్నే లేచిపోతారని, కానీ ఇక్కడ పద్మగారు పొద్దున్నే లేచిపోదండి 3ంటికి. ఓకే, లెగటమే కంప్లైంట్ల కింద ఉంటే మైండ్ చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ రోజంతా చిరాగ్గానే ఉంటుంది. అందువల్ల మీకు కంప్లైంట్లు చెప్పాల్సుకున్నప్పుడు ఈవినింగ్ చెప్పండి. కంప్లైంట్ల టైం అది ఈవినింగ్ 4-3ంటికి. చీర అందింది, అందలేదు, బాగుంది, బాగాలేదు, డ్యామేజ్ ఉంది, ఏదైనా సరే సాయంత్రం. శారీ రిసీవ్డ్ మేడం మాత్రం ఎప్పుడు పెట్టినా పర్వాలేదు, కంప్లైంట్లు మాత్రం మధ్యాహ్నం తర్వాతే పెట్టండి. ఇది నారాయణపేట కొత్తకోట ఏదో చీరండి, 1/2 స్టైల్. నా కోసమే కొనుక్కున్నాను. బ్లౌజ్ కుట్టించుకోవడానికి ఖాళీ లేదు. దీనికి ఇది ఈ బ్లౌజ్ కొనుక్కున్నాను అనమాట. ఈ కలరు వచ్చినాయి, ఈ గ్రీను పింక్ అన్నీ మిక్స్ అయ్యి. అది పద్మగారికి చిరాకు ఎడితే ఇలాగే చెబుతుందండి కవర్లో, ఏమనుకోకండి. అంటే డిస్టర్బ్ మామూలుగా చేయరండి. నేను శుభ్రంగా నా పని నేను చేసుకుంటా ఉంటే నన్ను డిస్టర్బ్ చేస్తారనమాట. అందుకు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. ఇంక ఇక్కడ అన్ని సూపర్ నెట్ చీరలండి. ఏ చీర డిస్కౌంట్లు లేవు. అన్నీ మీరు కావాలంటే అడగండి, రేట్ చెప్తాను. నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు. ఇవి అది క్రాస్ డిజైను, ఇది కూడా క్రాస్ డిజైన్. సూపర్ నెట్ శారీస్ అండి ఇవి. ఇది కూడా క్రాస్ డిజైనే. ఇది అటు ఇటు బార్డరు. ఇది పికాకు గ్రీను పింక్. పింక్ అంటే బార్డర్ అలా ఉంది. మీరు ఫోటో తీసేటప్పుడు కూడా బార్డర్ ఉందో లేదో చూపించేలా తీయండి ఫోటో అమ్మా, నాకు అర్థమవుతుంది. ఇది రస్ట్ అండ్ బాటిల్ గ్రీను, ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇవన్నీ సూపర్ నెట్ శారీస్ అండి, సూపర్ నెట్. ఇది అటు ఇటు బార్డర్ కలంకారీ బ్లౌజులతో. ఓకే, ఇది కూడా అంతే కలంకారీ బ్లౌజ్తో గ్రీన్ సింగిల్ స్కర్ట్ బార్డర్ అనమాట. ఇది క్రాస్ డిజైన్. ఇది ఏం మెటీరియల్, నా మాటలు ఏంటో మానేసి మెటీరియల్ ఏంటి అని అడుగుతున్నారు మళ్ళీ. ఏ హిందీ వాళ్ళు తెలుగు రాదనుకున్న వాళ్ళు అడిగారంటే అర్థం ఉంది. కలంకారీ బ్లౌజులు అండి అంతవరకు. మళ్ళీ ఇది
అలాగే ఒక అమెరికా నుంచి ఒకరు ఒక చీర బుక్ చేశారు, ఒకరు ఎవరోనేమో క్రేప్ చీర బుక్ చేశారు మే 25వ తారీఖు. ఇప్పటి వరకు నాకు అడ్రస్లు పెట్టమని 100 సార్లు చెప్పాను, ఇప్పటి వరకు అడ్రస్లు పెట్టలేదండి. ఆ చీరలు అలాగే ఉన్నాయి, పంపించలేదు నేను. ఇవి సూపర్ నెట్ శారీస్ అండి. ఇది పింక్, కుచ్చిళ్ళో టెంపుల్, గ్రీన్ బ్లౌజు. నాకు దాచుకోవడం చేతనవుతుంది కదా, ఎవరన్నా కంప్లైంట్లు చెప్పకుండా మంచి మాటలు ఉన్నాయి లేని చెబుతారు. నేను అలా కాకుండా నన్ను కంప్లైంట్ ఎవరు ఏమన్నారో అదే చెబుతాను. కస్టమర్తో నాకు జరిగిన సంభాషణ నేను యూట్యూబ్ ద్వారాగా చెప్పేస్తాను. అది నా తప్పు వాళ్ళ తప్పు తర్వాత విషయం. ఇది క్రాస్ డిజైన్ బ్లాక్. అది 500 అవనండి, 2000 అవనండి, 10,000 అవనివ్వండి, కస్టమర్కి నేను ఇదే సమాధానం చెప్తాను. 500 పెట్టి కొన్నోళ్ళకి అదే సమాధానం, 25,000 పెట్టి చేరుకున్నోళ్ళకి కూడా అదే సమాధానం. నాకు ఒక రకంగా చెప్పాలంటే 25,000 20,000 పెట్టి కొనుక్కున్న వాళ్ళు కూడా నాకు చాలా అనుకూలంగా ఉంటారండి. 1,500 నుంచి 2,500లో కొనుక్కుంటారు చూడండి, వాళ్ళు మాత్రం చాలా నష్టపెట్టేసి, అంటే వాళ్ళకి అదే చాలా ఎక్కువ అనమాట డబ్బులు, నష్టపెట్టేసి కాల్చుకు తినేస్తారు నన్ను. అది ఏం చేస్తాం మరి, చీరలు అమ్ముకుంటున్నాం కదా, సమాధానం అందరికీ చెప్పాలి మరి, తప్పదు. అక్కడి వరకు సూపర్ నెట్ చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ లెహరియా జార్జెట్ మొన్న చేసిన పెద్ద వీడియోలోది చీరలు ఉన్నాయి. ఇది ఉందండి, బార్డర్ కలరే బ్లౌజ్ ఉంటుంది. లెహరియా జార్జెట్ ఇది ఉంది, ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది, క్రాస్ డిజైన్. ఇవి లెహరియా జార్జెట్. ఇది కూడా బ్లూ కలర్ వస్తుంది బార్డర్ కలరు. ఇది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలరు. ఇది క్రాస్ డిజైన్, ఇది క్రాస్ డిజైన్ అండి. ఇది అటు ఇటు బార్డరు. ఇది కుచ్చిళ్ళో చిన్న టెంపుల్. ఇవన్నీ లెహరియా జార్జెట్ శారీసే. ఇది పింక్ అండ్ బ్లాక్, ఇది కూడా కుచ్చిళ్ళో టెంపుల్. క్రీమ్ అండ్ బ్లూ కలరు, ఇది కూడా అటు ఇటు బార్డరు. ఇది కాకి కలరు, వంకాయ కలరు, క్రాస్ డిజైన్. ఇవి లెహరియా జార్జెట్. ₹3 ₹30 చీరలు రావండి నా దగ్గర. అన్ని కాస్ట్లీ చీరలు నేను క్వాలిటీగా అమ్ముతాను. అందువల్ల కాటన్ చీర కూడా 1,500 ఉంటుంది. తక్కువ రేట్లు ఉండవు, తక్కువ రేట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఇది కూడా కుచ్చిళ్ళో టెంపుల్. ఇవన్నీ లెహరియా జార్జెట్. ఇది కూడా కుచ్చిళ్ళో టెంపుల్. బాగుంది కలరే, కొంచెం తలపోటుగా నీరసంగా ఉంది. దాని గురించి మాటలు ఇంకెందుకంటే మాట్లాడలేకపోతున్నాను. ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇవి కొంచెం బయటికి లోపలికి కలరు కొంచెం వేరియేషన్ ఉంటాయి, కలర్లు లైటింగ్ని బట్టి, మొబైల్ని బట్టి. ఓకే, అది కొంచెం అర్థం చేసుకోండి, గమనించండి. నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. తలపోట్లన్నీ ఎందుకు నాకు, మళ్ళీ ఇలా ఉందా అలా ఉందా, ఎన్ని డౌట్లో ఒక్కొక్కరికి ఉంటాయి. అది కూడా నేను వాళ్ళ తరపు మాట్లాడతాను. ఎందుకంటే ఆన్లైన్లో చూసి చీర కొనుక్కుంటున్నారంటే వాళ్ళకి 100 డౌట్లు ఉంటాయి, నాకు సమాధానం చెప్పాలి. ఇది బ్లాక్, ఇది కూడా కుచ్చిళ్ళో టెంపుల్. ఇవేనండి శారీస్. మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేస్తూ, ఇలా నన్ను విసిగిస్తే మాత్రం నెంబర్ బ్లాక్ చేస్తానని తెలియజేస్తూ, కంపల్సరీ అంటే నాకు అంత అవసరం లేదని మీకు అర్థమవుతుందో లేదో, నేను వాట్సాప్ మానేసుకుని శుభ్రంగా ఇంటికాడ షాప్ పెట్టుకుంటే ఆన్లైన్లో అమ్మేదానికంటే ఎక్కువ అమ్మొచ్చు. ఈ తలపోట్లు, ఈ రాతలు, ఈ గొడవలు కూడా ఉండవు నాకు. కానీ నా కస్టమర్లు ఎవరన్నా నేను ఇంకా ఆఫ్లైన్ పెడతాను, ఆన్లైన్ వద్దా అంటే, అయ్యి బాబు మేము ఏమైపోతాం మేడం అనేవాళ్ళు నాకు ఒక 25 నుంచి 30 మంది ఉన్నారు. పద్మగారి చీరల కోసం, నా వీడియో కోసం ఎదురు చూసేవారు. కనీసం వారి కోసమైనా నేను వీడియో చేయాలి, చేస్తున్నాను కూడా. ఓకే, ఇదేనండి విషయాలు. మీకు ఒకవేళ నా మాటలు ఎవరికన్నా కష్టం అనిపిస్తే నేనేం చేయలేను. నాది ఉన్న ఫ్యాక్ట్ చెప్పానండి. ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే. చాలా నీరసంగా ఉండి చిరాకు అనిపిస్తున్నాను. పొద్దుట నిద్ర లేచేటప్పటికి మీకు ప్లెజెంట్గా అనిపించాలి కదా. కంప్లైంట్ చెప్పారనుకోండి కస్టమరు, నా బాధ్యతే. కానీ రాత్రి జరిగిపోయింది సంగతి, పొద్దున్న లేచేటప్పటికి మళ్ళీ అదే రిపీట్. ఎవరు పడతారు ఇవన్నీని?